వర్ధన్ రావు గారు, ఆ తర్వాత ఆవులపల్లి భూ నిర్వాసితులు వచ్చారండి. ఒకసారి ఆవులపల్లి భూ నిర్వాసితులు వారు ఇక్కడికి వచ్చే లోపల యేసువర్ధన్ రావు గారు. ఓకే, ఒకసారి మాట్లాడండి. ఆవులపల్లి భూ నిర్వాసితులు కూడా ముందుకు రండి. ఆవులపల్లి భూ నిర్వాసితులు. మీరు ఆవులపల్లి భూ నిర్వాసితులా? మీరండి, మీరు మదనపల్లి, మీరు ఇటు వచ్చి మాట్లాడండి, వారు అటువైపు ఉంటారు. రైట్, ఓకే చెప్పండి. దగ్గర సభకు నమస్కారాలండి. మాది మదనపల్లి, కొత్తవారపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 810. సార్ మాది మదనపల్లి అండి. మేము కొత్తవారపల్లిలో 1 ఎకరా భూమి సిటిఎం క్రాస్ దగ్గర కొన్నామండి. దానికి గాను సార్ మదనపల్లి గ్రామం అండి. మేము కొత్తవారపల్లిలో కొంచెం భూమి కొన్నాము సిటిఎం క్రాస్ దగ్గర. 1 ఎకరా అండి. దాంట్లో 99 సెంట్లు ఒరిజినల్ అయితే ఆయన సర్వే చేసి అన్నీ చేసి 10 సార్లు సర్వే చేసినామండి. కొంతమంది వైఎస్ఆర్ నాయకులు వచ్చి మమ్మల్ని బెదిరించి అక్కులప్ప అని సిరిటం క్రాస్ అక్కులప్ప అక్కులప్ప పర్సనల్ పీ అంటండి బెదిరించి మమ్మల్ని మేము చుట్టూ కాంపౌండ్ గ్రావిటీ అది వేసి రామకృష్ణారెడ్డి సార్ దగ్గర కొన్నాం మేము. అవునండి, అవును. ఆయన సుమారుగా ఒక 7 రిజిస్టర్లు చేసుకున్నాడు. కొంచెం భూమి డబ్బులు ఇస్తానని బండిలో ఉన్నాయి డబ్బులు, మీరు రిజిస్టర్ చేసేది వైఎస్ఆర్ నాయకులు వచ్చి బలవంతంగా రిజిస్టర్ చేసినారు. మళ్ళా అయిపోయిన తర్వాత ఆడ ఏడ ఉన్నానని మీటింగ్లో ఉన్నా, అక్కడే ఉన్నా, ఇక్కడ ఉన్నా అని 4 రోజులు తిప్పించినాడు. మళ్ళీ తీరా మద్దిరెడ్డి గారు ఇంటికాడికి వచ్చింటే పోయి కంప్లైంట్ ఇస్తే మామూలు మీద ఇస్తావేమియా నువ్వు అని బెదిరించి నీ ఉద్యోగము అవేమి లేకుండా చేస్తా ఏమనుకున్నావు ఏమంటే మేము సైలెంట్ అయిపోయినామండి. దాంట్లో కొంచెం భూమి ఒక 30 సెంట్ల దాకా రిజిస్టర్ చేసుకుని 7 మంది 8 మందికి రిజిస్టర్ చేసి నైట్లో షెడ్లు వేస్తా ఉన్నాడు మెయిన్ రోడ్డుకి. ₹1 కమ్మినాండి. మాకు ₹1 ఇట్లా బెదిరిస్తూ ఉండే భూమిలో సుశాల వేటకి తయారు చేసి గోరీలు వేయించినాడు చచ్చిపోయిన దగ్గర. ఇంక నేను ఎట్లా బతికేది, ఎట్లా ఏం చేయాలండి, అది సరైన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. ముందు సిగ్గుతో తలవంచుకుంటున్నామండి. జర్నలిస్టులు అయ్యండి ఈ పని చేశారు, దాంట్లో జర్నలిస్టులు భాగస్వామ్యం ఉన్నందుకు నిజంగా మీకు న్యాయం జరగాలి. ఒకసారి మీరు మాట్లాడండి. ఏ ఊరండి మీది? చెప్పండి. ఏ ఊరు? దగ్గర పెట్టుకోండి మైక్. సోమల మండలం. చెప్పండి. ఆవులపల్లి పంచాయతీ, చిన్నదేవరం. మేము ఆవులపల్లి రిజర్వాయర్ స్టార్ట్ కావడానికి ముందు కొంత స్టే ఉంది సార్, చెప్తాం సార్. కొంచెం బ్రీఫ్గా చెప్పండి. స్టార్ట్ కాకముందు 2019లో గవర్నమెంట్ చేంజ్ అవుతా ఉన్నట్టే ఫస్ట్ మాకు వచ్చింది ఫారెస్ట్ మినిస్టర్ అవుతా ఉన్నట్టే మా భూములంతా కబ్జా చేసేదానికోసం ఏ విధంగా అనుకున్నారో తెలియదు. ట్రెంచ్లు మొదలు పెట్టారు సార్. దాదాపు 40 ఏళ్ళు 50 ఏళ్ళు మామిడి చెట్లు ఉండేట్లో కూడా ట్రెంచ్లు ఫారెస్ట్కి సంబంధిస్తుందనేసి మా భూములంతా 78 నుంచి వేరే వాళ్ళు కొనుక్కుంటా ట్రాన్సాక్షన్లు అన్నీ జరిగాయి. దాన్ని ట్రెంచ్లు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్. ఆ ట్రెంచ్ల కాడ మేము హైకోర్టు పోయి స్టేలు తెచ్చుకొని ఏదో మేము చేసుకుంటా ఉంటే తర్వాత ప్రాజెక్ట్ అనేసి ఇచ్చేశారు సార్. ఆవులపల్లి ప్రాజెక్టు చెరువు పక్కాగా ఉన్న చెరువు, ఆ చెరువు దాదాపు రాయల కాలం నాటి చెరువును ఇచ్చేసి డిస్ట్రాయ్ చేసి ఆ చెరువు 150 ఎకరాలు, దానికి పైన సర్వే నెంబరు వీళ్ళు ప్రాజెక్ట్ చేయాలనుకోని ఉంటే సర్వే నెంబర్లో 6 అనేసి ఆవులపల్లి పైకి 6 సర్వే నెంబర్లో దాదాపు 900 ఎకరాలకు ఉండాలి సార్. ఆ 900 ఎకరాల్లో దగ్గరగా కట్టబడే పరిస్థితి ఉండదు. అట్లా దాన్ని వదిలేసి దాన్ని వేరే బయట ఊర్ల వాళ్ళు కూడా వచ్చి చూసి దాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకునే దానికోసం అనంతపూర్ నుంచి వచ్చారు అని అన్నారు సార్. మాకు అది అయితే మేము పర్టికులర్గా మేము వాళ్ళతో మాట్లాడలేదు, వేరే వాళ్ళు చెప్పారు. అక్కడ వాళ్ళే వచ్చి వాళ్ళు వైసీపీ దీంట్లో ఏదో ఆయన సమ్ లీడర్ అన్నమాట అనంతపురం డిస్టిక్. క్లుప్తంగా చెప్పండి ప్లీజ్. ఎక్స్ప్లెయిన్ సార్. ఈ మధ్యకాలంలో కార్తికేయ 2 అనే ఒక సినిమా వచ్చింది సార్. కార్తికేయ 2 అని. కార్తికేయ 2 శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్తాడు సార్, కలియుగం అంతమైపోతుంది, సో ద్వాపర యుగం అంతమైపోయి కలియుగం రాబోతుంది. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే రాజే దొంగగా అంటే ఒక డైలాగ్ ఉంది సార్. కృష్ణుడు ఉద్ధవునికి చెప్తాడు,
పర్లేదు, మీరు చెప్పండి, సబ్జెక్ట్ చెప్పండి. సో దాంట్లో ఏమంటే రాజే దొంగగా ఏ విధంగా అయితే రాబోయే కాలంలో ఈ రాజులే దొంగలుగా ఏ విధంగా అయితే ప్రజల్ని అన్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో సో ఇక్కడ అదే ఈ 19 నుంచి 2024 వరకు అదే జరిగింది సార్. అంటే ఒక రాజే ఏ విధంగా దొంగయి ప్రజలకు సంబంధించి 10 సెంట్లు 20 సెంట్లు ఎకరా 2 ఎకరా 3 ఎకరాలు 100 ఎకరాలని లేదు సార్. పూర్తిగా మేమే చక్రవర్తులు అయిపోవాలి, రైతుల దగ్గర ఎవరి దగ్గర భూములు ఉండకూడదని చెప్పి పూర్తిగా భూముల్ని కొట్టేయాలని. ఎన్ని ఎకరాలు తీసేసుకున్నారండి మీ గ్రామానికి? సార్ మాది ఆవులపల్లి రిజర్వాయర్ది. ఇది ఒక్క సమస్య కాదు సార్, చాలా సమస్యలు ఉన్నాయి సార్ దీంట్లో. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కేసులు పెట్టారు. మా భూములు మొత్తం ఒక 94, 95, 96 అనే ఒక 3 సర్వే నెంబర్లలో దగ్గర 90 ఎకరాలని మేము ఇమీడియట్ గా వెకేట్ చేయండి అని చెప్పి మాకు రెవెన్యూ వాళ్ళ దగ్గర నోటీసులు ఇప్పించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ట్రెంచ్లు కొట్టించారు. ఈ విధంగా అలాగే సర్వే నెంబర్ 6లో 900 ఎకరాలు ఉంటే దాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేశారు. సో వీటన్నిటి మీద మేము కేసులు వేసాం సార్ ఎన్జిటీలో, హైకోర్టులో. రైట్ అండి. సో ఇవి కంటిన్యూ అవుతున్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఆవులపల్లి రిజర్వాయర్ సంబంధించి ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, రైతుల భూములు అన్ని భూములని కబ్జా చేశారు. ఫారెస్ట్ ల్యాండ్స్ అక్కడ వారు తులసి గారితో మాట్లాడచ్చు. మాట్లాడుతున్నాం. నమస్తే, మహాన్యూస్ వారికి నమస్కారం అండి. హలో, చెప్పండి. మహాన్యూస్ వంశీ గారికి, చెప్పండమ్మా తులసి గారు, రామదాస్ చౌదరి గారికి, పెద్దలకు తులసి గారు చెప్పండి. పెద్దలకి నమస్కారం. మా అన్నగారు పాషం రాజన్న గారు 1977లో ఒక భూమిని కొనుగోలు చేశారండి ఒకరి దగ్గర. 3 పార్ట్నర్స్గా ఉండి దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కొన్ని భూములు కూడా అతను అమ్మి రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. ఆ ప్రాంతంలో వంకిరెడ్డి మాధవరెడ్డి, అదే కబ్జా మాధవరెడ్డి అనే వ్యక్తి చాలాసార్లు అతన్ని ఇబ్బందులకు గురి చేశాడు. ఆ తర్వాత అతను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ భూమిని కొనుగోలు చేశానని దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని అతని మీద చాలాసార్లు దాడికి ప్రయత్నించాడు. ఇలా ఒకే ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తికి హత్యా ప్రయత్నం కూడా అతని మీద చేశారు. 2015 ఆ ప్రాంతంలో హత్యా ప్రయత్నం నుంచి మేము చాలాసార్లు కేసుకు వెళ్తే అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా ఈ కోర్టు విషయానికి తీసుకొచ్చాడండి ఈ పద్ధతిని. ఆ తర్వాత ఈ భూములన్నింటినీ కూడా అతని హ్యాండ్ ఓవర్ కింద తీసుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేయడంతో అన్నగారు ఒక డెసిషన్కి వచ్చారు. మా అన్నగారు దాన్ని మీరే కొనుగోలు చేసుకొని మాకు డబ్బులు ఇవ్వమని అడిగారు. అది ఒకరోజు మా అన్నని ఒక ఆఫీసు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆఫీసుకు పిలిపించాడండి. మాకు 2 కోట్లు డబ్బు టేబుల్ మీద పెట్టి ఇచ్చినట్లుగా అతను ఎవిడెన్స్ సృష్టించుకొని ఆ తర్వాత డబ్బు వాళ్ళ దగ్గరే ఉంచుకొని మేము భూమి అతనికి రాసిచ్చేసినట్లుగా మా మీద అభియోగం మోపి పోలీసు స్టేషన్లో కేసు పెట్టాడు. ఆ కేసు మా అన్నగారు డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా అతని మాధవరెడ్డిని పిలిపించి అతని చీవాట్లు పెట్టి కేసు పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసును కూడా విత్డ్రా చేయించే విధంగా చేసుకొని వచ్చాము మేము. కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్ళీ అతను ఎప్పుడు మా మీద దౌర్జన్యానికి రావటం, పదే మనుషులని మీడియేటర్స్ని పంపించడం, ఆ భూమిని మాకు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించడం, ఇలా నానా ఇబ్బందులకు గురి చేశాడు. అతను స్ట్రెస్కి గురయ్యి 8/12/22న చనిపోయాడండి మా అన్నగారు. మా అన్నగారు చనిపోయిన తర్వాత చనిపోయిన ఒక వారం 15 రోజులకు మాధవరెడ్డి మా ఇంటికి వచ్చాడు. మీకు 180 సెంట్లు ఉన్నటువంటి భూమి ప్రస్తుతం 15 నుంచి 25 కోట్ల వరకు ధర పలుకుతుందండి. అది అలాంటి వాల్యూ ఉన్నటువంటి ఆ భూమిని కబ్జా చేయడం కోసం నాకు అతను డబ్బులు ఆఫర్ పెట్టాడు. మేమిచ్చే డబ్బులు తీసుకోండి, లేకంటే భూమి డబ్బు 2 రాదు అని బెదిరించాడు. నేను దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి షాజహాన్ బాషా గారికి నేను న్యాయం కోసం అతని దగ్గరికి వెళ్ళాను. అతను నాకు న్యాయం చేస్తానని చెప్తున్నారు, కానీ నాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు.
అక్కడ జరుగుతున్నటువంటి ఆ భూమిలో చాలా వరకు ఇంకొందరు కూడా మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు సార్. అందులో మా పొజిషన్లో ఉంచుకోవడం కోసం ఒక వ్యక్తికి, తోకల మధుసూదన్ అనే వ్యక్తికి మేము ఆ ఇంటిని మా అన్నగారు ₹1 కూడా తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయించి, అంటే ఏంటంటే అక్కడ పొజిషన్లో ఉంటే మన హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టు కదా అని ఆ వ్యక్తిని నమ్మాడు. నమ్మిన తర్వాత ఆ భూమిని అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే బిల్డింగ్ కట్టుకున్నాడు. దానికి కూడా డబ్బులు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తే కోర్టులో డిగ్రీ అయింది సార్. 1 కోటి చిల్లర డిగ్రీ అయింది. అన్నగారు చనిపోయిన తర్వాత ఆ డబ్బును నేను ఎవరికి ఇవ్వాలి, ఎవరు లేరు, నేను ఇవ్వను అని అతను తిరగబడుతున్నాడు. అదే భూమిలో ఉన్నటువంటి మరొక 5 కుంటలు కూడా తను ఆక్రమించుకొని అది మాధవరెడ్డికి నేను ఇచ్చేశాను. ఇప్పుడు అక్కడ వ్యక్తులు ఏం చెప్తున్నారంటే ఆ 5 కుంటలను బట్టి ఆ భూమిలో ఉన్నటువంటి ఇండ్లను కానీ లేదా ఒక షెడ్ వేసుకున్నారు. ఆ షెడ్డుని మాధవరెడ్డి మేము రెంట్కి ఇచ్చుకున్నాము, మాకు సంబంధించింది అని. ఆ భూమిలోకి ఎప్పుడు వెళ్ళినా అది మాధవరెడ్డిదే అంటున్నారు తప్ప మాది అనడం లేదు. మాకు ఎక్కడ ఎలాంటి న్యాయం జరగలేదు సార్. మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది. తులసి గారు, ఇక్కడ భూమి పోయింది, డబ్బులు ఇచ్చినట్టుగా ఎవిడెన్స్ని సృష్టించారు. ఇది సినిమాల్లోనే గజ దొంగలు చేసేటువంటి పని, ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ సృష్టించి మీరు ఇందాక ఆ వీడియో చూపిస్తున్నారు. రామదాస్ చౌదరి గారు ఆ వీడియో చూస్తుంటే డబ్బులు రైట్ అమ్మ, నాకు అర్థమైంది. ఇది మామూలు గజ దొంగలు చేసే పని కాదు. ఇది అంతర్జాతీయ క్రిమినల్స్ అనే మాత్రమే ఇటువంటి దుర్మార్గాలని, ఇంత నీచమైనటువంటి పనులు చేస్తారు. ఇది వారు తులసి గారు చెప్పలేకపోయారు. రాష్ట్ర ప్రజలకి, తులసి గారు మీ తరపున రాష్ట్ర ప్రజలకి వారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, వారికి సంబంధించినటువంటి 1,80 సెంట్లు భూమిని డబ్బులు ఇచ్చి కొన్నట్లుగా ₹2 కోట్ల టేబుల్ మీద పెట్టి ఒక వీడియో తీశారు, రికార్డెడ్ ఎవిడెన్స్. ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ ఏంటంటే, ఈయన ₹2 కోట్ల లెక్కేస్తున్నాడు, ఆయన ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఆ ₹2 కోట్ల నీకు ఇచ్చానని చెప్పారు. ఆ ఫొటోస్ వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలను తీసి దాన్ని రికార్డ్ చేసుకొని మేము డబ్బులు ఇచ్చేసాం, మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పని వాళ్ళని బెదిరించి ఆ ఒత్తిడి చేయడంతో ఆయన పాపం చనిపోయాడు, వాళ్ళ అన్నగారు. ఇంతకంటే దుర్మార్గం. చనిపోయారా, చంపేశారా డౌట్ ఉందా దాంట్లో కూడా? హత్యా ప్రయత్నం చేసినప్పుడు దేవుడి దయవల్ల బయటపడ్డారు సార్. అదే భూమి మీద హత్యా ప్రయత్నం చేశారు. మేము 3 నెలలు హాస్పిటల్లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారు అప్పుడు, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో తెలవకుండా చాలా మంది ప్రాణాలు పోయినాయి అమ్మా. అది ఎందుకు పోతున్నారో తెలుసుకునేలోపు చాలా మంది పోయారు. అందుకని మళ్ళీ డౌట్ వచ్చింది, ఇది కూడా అలాంటిది ఏమన్నా జరిగిందా లేదా నిజంగా జరిగిందా అనేటువంటి డౌట్ వచ్చింది. ఓకేనమ్మా, మరొక విషయము అమ్మా మాట్లాడిస్తానమ్మా, నేను వస్తానా, నేను వచ్చి మాట్లాడిస్తాను. కూర్చో.